హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఒక తెలుగువాడిగా తెలుగు భాషకు సంబంధించి ఎంతో గొప్ప కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం అనేటువంటిది మనందరికి గర్వకారణం కదా. సో ఈరోజు అటువంటి లెజెండ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే గురజాడ లెజెండ్. సో 7th క్లాస్ 8th యూనిట్ అనమాట. ఈ యూనిట్ ఇది గురజాడ గారి గురించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో అందరూ కూడా చదవండి, ఈయన గురించి తెలుసుకోవడం మనందరి కర్తవ్యం, బాధ్యత. మరి ఈ యూనిట్కి సంబంధించినటువంటి ఒకాబులరీ, గ్లాసరీ, గ్రామర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనము గ్లాసరీ నేర్చుకుంటా ఉన్నాం. సో గ్లాసరీ యొక్క మీనింగ్స్ చెప్తాను, మీరు అందరూ కూడా ఆ మీనింగ్స్ని నీట్గా నోట్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ లెజెండరీ. లెజెండరీ అంటే ప్రముఖమైన, ప్రసిద్ధమైన. ఇమ్మోర్టల్స్ శాశ్వతమైన వాళ్ళు అనమాట. ఈయన మనందరి మనసులో శాశ్వతంగా ఉండిపోతారు. నెక్స్ట్ రెవల్యూషనరీ అంటే విప్లవాత్మకమైన. నెక్స్ట్ హార్బింగర్ అంటారు. సో భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు వీళ్ళు. ముఖ్యంగా మనకి బ్యాడ్ సైన్స్ చెప్పేవాళ్ళు, అంటే చెడు జరుగుతుంది అనేటువంటి సిగ్నల్స్ ఇచ్చేటువంటి వాళ్ళని హార్బింగర్ అంటాం. నెక్స్ట్ స్కాలర్ అంటే పండితుడు. డిస్పుల్ అంటే శిష్యుడు. అబండెంట్లీ సమృద్ధిగా అంటే విస్తారంగా. ఐడియలైజ్ అంటే ఆదర్శవంతమైన. రెస్క్యూడ్ అంటే కాపాడడం. డైలెక్ట్ అంటే మాండలికం. సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత కలిగిన. వర్నాకులర్ అంటే వాడుక భాష, స్థానికంగా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఉంటుంది చూసారా, దాన్ని మనం వర్నాకులర్ లాంగ్వేజెస్ అంటాం. నెక్స్ట్ సబ్లైమ్ అంటే అద్భుతమైన లేదా అందమైన. లుసిడ్ అంటే స్పష్టంగా. సో ఇవ్వండి ఈ యూనిట్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి గ్లాసరీ వర్డ్స్. నెక్స్ట్ మనం ఒకాబులరీలోకి వెళ్ళిపోదాం. మరి ఒకాబులరీ పార్ట్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఒకాబులరీ పార్ట్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏమీ లేదు. అంటే ఒకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇచ్చాడు. సినోనిమ్కి సంబంధించి ఒక టాస్క్ రూపంలో ఇచ్చాడు, అంటే హెల్ప్ బాక్స్ ఇచ్చాడు, దాంట్లో వర్డ్స్ ఇచ్చాడు. సో కింద సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిలో కీ వర్డ్స్ కింద అనలైన్ చేశాడు. వాటికి సూట్ అయ్యేటువంటి సినోనిమ్ని మనం కనిపెట్టి సో ఆ బ్లాంక్లో ఫిల్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా యాంటోనిమ్స్ ఇచ్చాడు. సో ప్రిఫిక్సెస్ యూజ్ చేసి మనం వర్డ్స్కి యాంటోనిమ్స్ ఎలా రెడీ చేయాలనేటువంటిది ఇచ్చాడు. సో ఆ రెండింటిని మనం టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుందాం, ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా గ్రామర్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. మరి గ్రామర్లో ఈ యూనిట్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ టెన్సెస్ ఇచ్చాడు. గుర్తుంచుకోండి, ఈ టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి వస్తూ ఉంటాయి, ప్రతి క్లాస్లో ఎక్కడో చోట ఈ టెన్సెస్ అనేటువంటి మనకు టచ్ అవుతూ ఉంటాయి. అవి ఏంటంటే సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్. సో ఫ్రీక్వెంట్గా వినాల్సి ఉంటుంది. 10th లోపు అయితే ఈ టెన్సెస్ని, మరి వీటి గురించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫో అనేటువంటిది మీ దగ్గర ఉంటే ప్రతిసారి మళ్ళీ వినాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో నేనైతే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతిసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు బాగా క్లియర్గా నేర్చుకోండి. నెక్స్ట్ అదేవిధంగా సో లాంగ్వేజ్ ఫంక్షన్ కింద యూనిట్లో గివింగ్ అడ్వైజెస్ ఎలా ఇస్తామనేటువంటి విషయం కూడా ఇచ్చాడు. సో వాటిని మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి సింపుల్ పాస్ట్ చూద్దాం. ఏంటండి సింపుల్ పాస్ట్? గతంలో మీరు ఎన్నో పనులు చేసి ఉంటారు, ఎన్నో రకాల యాక్టివిటీస్ చేసి ఉంటారు. వాటన్నిటిని చెప్పాల్సి రావచ్చు. తెలుగులో అయితే ఈజీగా చెప్పేస్తాం, మనకు అలవాటైన పని కదా. కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే కంప్లీటెడ్ యాక్షన్స్ని, ఫినిష్డ్ యాక్షన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? దానికి వీడున్నాడు మనకి సింపుల్ పాస్ట్. వీడు చెప్పినటువంటి ఫార్మాట్లో మనం ఖచ్చితంగా ఈజీగా ఫినిష్డ్ యాక్షన్స్ని మనం చెప్పొచ్చు. వీడికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది, టైం లైన్ ఉంది, అర్థం చేసుకోవడానికి మెయిన్ యూసేజ్ అనేటువంటిది ఉంది. మరి వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సింపుల్ పాస్ట్ యొక్క టైం లైన్ గమనించండి. అంటే ఎప్పుడు యూజ్ చేయాలనేటువంటిది ఆల్రెడీ మీకు దీంట్లోనే వచ్చేస్తుంది. ఒకసారి గమనించండి, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం, ఇదంతా మన ఫ్యూచర్, ఇదంతా మన పాస్ట్. ఇక్కడ గమనిస్తే ఈ పాస్ట్లో ఇక్కడ నేను ఒక స్టార్ గీసాను. అంటే గతంలో ఏదైనా ఒక పని జరిగితే, గతంలో ఏదైనా ఒక పని జరిగిందనుకోండి, మీరు చేశారనుకోండి, అట్లాంటి పనులన్నీ చెప్పడానికి మనం ఈ సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి, సింపుల్ పాస్ట్ అంటే మీకు V2 గుర్తుకు రావాలి. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది వచ్చింది. మరి దీని యొక్క యూసేజ్ చూద్దాం. ఏంటి దీని యొక్క యూసేజ్? మెయిన్ పాయింట్ అనమాట, టు ఎక్స్ప్రెస్ ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్స్. గతంలో జరిగిపోయినటువంటి ఏ పని మీరు చెప్పాలన్నా సింపుల్ పాస్ట్ని విచ్చలవిడిగా వాడచ్చు. సో ఏ పనైనా చేయండి మీరు గతంలో. సో గతానికి సంబంధించి ఒక పని పూర్తి అంటే ఆ పనులన్నీ చెప్పడానికి సింపుల్ పాస్ట్ వాడతాం విత్ ఫినిష్డ్ టైమ్ వర్డ్స్. మరి ఏంటి ఫినిష్డ్ టైమ్ వర్డ్స్ అంటే? ఎస్టర్డే, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఇన్ని తర్వాత ఏదైనా మీరు టైం మెన్షన్ చేయొచ్చు.
ఇన్ దోస్ డేస్, ఇన్ ఓల్డెన్ డేస్. సో వీటిని మనం ఒక్కసారి అనుకుంటే, వీటిని గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ కూడా గతానికి సంబంధించినటువంటి రెఫరెన్స్గా మనం యూజ్ చేయొచ్చు ఆ టైం మార్కర్స్ని. సో ఈ టైం మార్కర్స్ని వాడి, అంటే దాని అర్థం ఏంటంటే అవి ఇప్పుడుకి సంబంధించినవి కాదు, గతానికి సంబంధించినటువంటి పనులు చెప్తున్నాం కాబట్టి గతానికి సంబంధించిన టైం మార్కర్స్ మనం వాడుతున్నాం అనేటువంటి క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఫినిష్డ్ యాక్షన్ ఏదైనా ఉన్నా ఫినిష్డ్ టైం మార్కర్ తోటి విచ్చలవిడిగా ఈ టెన్స్లో జరిగిపోయినటువంటి పనులని చెప్పొచ్చు. ఓకేనా? సరే ఎగ్జాంపుల్ చూద్దాం. గురజాడ రిటైర్డ్ ఇన్ 1913. చూడండి, ఇన్ 1913. సో ఇది ఇన్ 1913 అంటే అది 1913 సంవత్సరం, ఫినిష్డ్ టైం మార్కర్ కదా. కాబట్టి ఇక్కడ నేను వెర్బ్ ఏం చేస్తాను, రిటైర్డ్, V2 అనేటువంటి యూజ్ చేస్తాను. సో సబ్జెక్ట్ ప్లస్ V2, మీకు అర్థమైంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V2. నెక్స్ట్ చూడండి, వీ విజిటెడ్ కాశ్మీర్ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్టు తర్వాత విజిటెడ్ V2 యూజ్ చేశాను. ఇప్పుడు పాస్ట్ అని రెఫర్ చేసేటువంటి టైం మార్కర్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. ఇది గతానికి సంబంధించిన టైం మార్కర్ కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్లో చెప్పాను, సబ్జెక్టు ప్లస్ V2. నెక్స్ట్ చూడండి, దే అనేటువంటిది సబ్జెక్టు, వాక్డ్ అనేటువంటిది V2, ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో. ఇది కూడా పాస్ట్ని రెఫర్ చేసేటువంటి టైం మార్కర్. సో ఇక్కడ సబ్జెక్టు ప్లస్ V2 తర్వాత టైం మార్కర్స్ అనేటువంటి వాడాము. ఈ టెన్స్ని మనం ఈ విధంగానే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఇంకొక టెన్స్, ఇది కూడా గతానికి సంబంధించింది అండి. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. అరే ఇక్కడ గతానికి సంబంధించి ఆల్రెడీ సింపుల్ పాస్ట్ చెప్పాం కదా, మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ పని ఉందా అంటే ఖచ్చితంగా పని ఉంది. దీనికి ఇంకొక పేరు ఉంది తెలుసా, పాస్ట్ ఆఫ్ ద పాస్ట్. గుర్తుంచుకోండి. సో పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అనమాట. అంటే గతానికి సంబంధించి గతంలో ఒక 2 యాక్షన్స్ తీసుకుంటే ఆ రెండిటిలో ఏదైతే ముందు జరిగిందో దాన్ని చెప్పడానికి యూజ్ చేస్తాం మనం పాస్ట్ పర్ఫెక్ట్ని. జాగ్రత్తగా దీని యొక్క డెఫినేషన్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ 2 యాక్షన్స్ తీసుకుంటాం ఈ టెన్స్లో కూడా, 2 కూడా గతానికి సంబంధించినవే, ప్రాబ్లం అయితే ఏం లేదు, 2 పాస్ట్కి సంబంధించినవే. అయితే ఈ 2 యాక్షన్స్లో ఏదైనా ఒక యాక్షన్ని మనం ముందు చేస్తుంటాం, నెక్స్ట్ యాక్షన్ని తర్వాత చేస్తుంటాం. అలా ముందు చేసినటువంటి యాక్షన్ ఉంది చూసారా, దీన్ని మనం పాస్ట్ ఆఫ్ ద పాస్ట్, అంటే పాస్ట్ యాక్షన్స్లో పాస్ట్ది కదా, అంటే ముందుది కదా. సో కాబట్టి దీన్ని మనం పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అంటాం ఈ టెన్స్ని. అంటే పాస్ట్లో జరిగినటువంటి 2 యాక్షన్స్లలో ఫస్ట్ ఫినిష్డ్ యాక్షన్ ఉందే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఫినిష్డ్ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. ఇది దీని యొక్క మెయిన్ యూసేజ్ అనమాట. సరే ఒకసారి దాని యొక్క టైం లైన్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆల్రెడీ నేను చెప్పిందేనండి. సో నవ్వు ఇక్కడ ఉన్నాం మనం, ఇదంతా మన ఫ్యూచర్, ఇదంతా పాస్ట్ అండి. సో పాస్ట్లో 2 పనులు చేసాం, చాలా పనులు చేస్తుంటాం. ఇక్కడ మనం 2 యాక్షన్స్ని తీసుకున్నాం. ఆ 2 యాక్షన్స్లో ఫస్ట్ ఏదైతే జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఇక్కడ రాస్తున్నాం PP, పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్షన్ని మనము సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. సో ఇన్ ద పాస్ట్ 2 యాక్షన్స్ వీ యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టు ద ఫస్ట్ ఫినిష్డ్ యాక్షన్ అండ్ సింపుల్ పాస్ట్ టు ద నెక్స్ట్ వన్. సో అది దీని యొక్క డెఫినేషన్. దీని యొక్క స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్ అనే మాట అంటేనే హ్యావ్ ఫార్మ్స్. దట్టు పాస్ట్ని రెఫర్ చేసే హ్యావ్ ఫార్మ్ ఏంటో తెలుసా, హ్యాడ్. గుర్తుంచుకోండి, హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడు మెయిన్ వర్బ్ V3గా ఉంటుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ కామన్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. సరే దానికి యూసేజ్ అనేటువంటిది మీకు చెప్పానండి. సో వెన్ ఎ సెంటెన్స్ కన్సిస్ట్స్ 2 పాస్ట్ యాక్షన్స్, యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టు ద ఫస్ట్ వన్ అండ్ సింపుల్ పాస్ట్ టు ద నెక్స్ట్ వన్. Let us see the examples. Here I wrote 2 examples for you. ఇక్కడ నేను మీకు 2 examples రాసాను, జాగ్రత్తగా గమనించండి. విష్ణు హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ హీ వెంట్ టు స్కూల్. విష్ణు అనేటువంటి అబ్బాయి గతంలో 2 పనులు చేశాడండి. పాస్ట్లో ఏం చేశాడంట, బ్రేక్ఫాస్ట్ చేశాడు, స్కూల్కి వెళ్ళాడు, 2 పనులు చేశాడు. అయితే ఈ రెండిటల్లో విష్ణు బ్రేక్ఫాస్ట్ చేయడం అనేటువంటిది ముందు చేశాడు. సో ముందు ఏ పని అయితే జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి కదా. కాబట్టి గమనించండి, హ్యాడ్ టేకెన్, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసామంటే దీని అర్థం ఇది ముందు జరిగిన పని. విష్ణు హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్. గుర్తుంచుకోండి, ఈ క్లూని మీరు గుర్తుంచుకోండి. ఎప్పటికైనా ఇట్లాంటి పాస్ట్ యాక్షన్స్ మధ్య బిఫోర్ వచ్చిందంటే దాని అర్థము ఇది ముందు జరిగినట్టు లెక్క, ఫస్ట్ రాసేది ముందు జరిగినట్టు దాని అర్థం. కాబట్టి మీరేం చేయాలంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో విష్ణు హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్. సో బిఫోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మన పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ కదా, స్కూల్కి వెళ్ళడం. హీ, సో సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, హీ వెంట్ టు స్కూల్. సో వెంట్ అనేటువంటిది V2 అండి. ఓకేనా? సో హీ వెంట్ టు స్కూల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్. సో ఏదేమైనా బిఫోర్ తీసుకున్నామా అంటే బిఫోర్ని యూజ్ చేస్తాం ఈ టెన్స్లో, ఆఫ్టర్ని యూజ్ చేస్తాం, వెన్ ప్లస్ ఆల్రెడీని యూజ్ చేస్తాం క్లూస్గా.
ఏ క్లూ తీసుకున్నా దాని యొక్క మీనింగ్ని బట్టి ముందు మనం సింపుల్ పాస్టా లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. సో బిఫోర్ వచ్చిందంటే ఇది ముందు జరిగిన యాక్షన్ అనేటువంటిది మనం ఇక్కడ చెప్పాం. కానీ ఇక్కడ ఏం చేసామంటే ముందు ఆఫ్టర్ని తీసుకున్నాం. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ అంటే దీని అర్థం ఏంటి, నేను నా ప్రాజెక్ట్ చేసిన తర్వాత, అంటే నా ప్రాజెక్ట్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత, అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ చెప్పేది ముందు జరిగింది కదా. సో దాని అర్థం దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. సో ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్, నేను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తరువాత, అంటే ఇది ముందు జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది, మై ఫాదర్ అరైవ్డ్, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 రాసాం. దాని అర్థం ఏంటంటే సింపుల్ పాస్ట్లో చెప్పాం. సో ఇక్కడ ఆఫ్టర్ వాడాము, బిఫోర్ వాడలేదు, కానీ ఆఫ్టర్ అనేటువంటిది వాడాము, కానీ ఆఫ్టర్ని ముందు వాడాము. దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది యూజ్ చేయాలి వాటి యొక్క మీనింగ్ని బట్టి. సో మనం ముందు పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలన్నా సింపుల్ పాస్ట్ రాయాలన్నా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇదండి పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చిన్న టాపిక్, లాంగ్వేజ్ ఫంక్షన్లో గివింగ్ అడ్వైజెస్ అనేటువంటిది ఇచ్చాడు, అంటే సలహాలు ఇవ్వడం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులభమైంది, అందరికి కావాల్సింది, ప్రతి ఒక్కరు కూడా ఎగబడి చేసేది ఏంటంటే ఇతరులకు సలహాలు ఇవ్వడం. మరి మనం ఇతరులకు సలహాలు ఇవ్వాలంటే, సో మీరు కూడా సలహాలు ఇద్దాం అనుకుంటున్నారా, బట్ ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలో మీకు తెలీదా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా విచ్చలవిడిగా సలహాలు ఇచ్చేయండి మీ ఇచ్చిన వాళ్ళకి. అదేంటంటే ఇక్కడ మనము షుడ్ అనేటువంటి మోడల్ వర్బ్ యూజ్ చేస్తాం. సో ఏదైనా మీరు సలహా ఇవ్వాలంటే షుడ్ యూజ్ చేయాలి. అంటే సబ్జెక్టు తర్వాత, అంటే సబ్జెక్ట్ తీసుకుంటాం, సబ్జెక్ట్ తర్వాత షుడ్ అనేటువంటిది తీసుకుంటాం, ఆ షుడ్ తర్వాత V1 అనేటువంటిది తీసుకుంటాం. సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ V1. యూ షుడ్ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేయాలి. యూ షుడ్ నాట్ ఈట్ మచ్, నువ్వు ఎక్కువ తినకూడదు. అంటే షుడెంట్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఏదైనా చేయకూడదు అనేటువంటిది చెప్తాం. షుడ్ యూజ్ చేస్తే చేయాలని, షుడెంట్ యూజ్ చేస్తే చేయకూడదు. ఏమైనా సలహానే కదా. సో ఈ షుడ్ని షుడెంట్ని యూజ్ చేసి మీరు ఎన్ని సలహాలైనా ఇతరులకు ఇవ్వచ్చు. యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్, యూ షుడ్ వర్క్ హార్డ్, యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ, యూ షుడ్ కమ్ ఆన్ టైమ్, యూ షుడ్ డూ ఇట్. నెక్స్ట్ మనం షుడెంట్ని కూడా యూజ్ చేయొచ్చు అండి. షుడెంట్ యూజ్ చేసి మనం ఏదైనా పని చేయొద్దని చెప్తాం. సో ఈ విధంగా షుడ్ షుడెంట్ యూజ్ చేసి మనము అడ్వైజెస్ ఎన్నైనా ఇవ్వచ్చు. సరే కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. యూ షుడ్ వేర్ మాస్క్, నువ్వు మాస్క్ ధరించాలి. యూ షుడ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, సో కరోనా టైం కదా, యూ షుడ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. యూ షుడ్ గెట్ అప్ ఎర్లీ, నువ్వు ఎర్లీగా లేయాలి. యూ షుడ్ వర్క్ హార్డ్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. సో ఇవన్నీ కూడా మనం సలహాలు మనం పాటించాలి. సో మీరు అడ్వైజెస్ ఇవ్వాలంటే షుడ్ని యూజ్ చేయండి. సో ఇదండి ఈ క్లాస్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా. సో నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్ తీసుకొని ఈ టాస్క్లు ఏమైనా ఉంటే చేద్దాం. ఓకే వ్యూవర్స్, టెక్స్ట్ బుక్ రెడీగా ఉంది నాకు. సో 122లో గురజాడ ద లెజెండ్ యూనిట్ అనమాట. నెక్స్ట్ 126లో గ్లాసరీ అనేటువంటి మీకు చెప్పేసాను. నెక్స్ట్ 127లో వొకాబులరీ చూడండి. ఇక్కడ సినోనిమ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, హెల్ప్ బాక్స్ ఇచ్చాడు. సో కింద మనకి వర్డ్స్ కింద అండర్లైన్ చేశాడు, వాటికి సూట్ అయ్యేటువంటి సినోనిమ్స్ రాయాలి. క్లియర్ ఫస్ట్ కదా, క్లియర్ అంటే లూసిడ్ అంటే స్పష్టంగా అనమాట. నెక్స్ట్ గ్రేటెస్ట్, గ్రేటెస్ట్ అంటే లెజెండరీ. నెక్స్ట్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే మీకు చెప్పాను గ్లాసరీలో సబ్లైమ్ అనమాట. నెక్స్ట్ సేవ్డ్, సేవ్డ్ అంటే రెస్క్యూడ్. నెక్స్ట్ స్లాంగ్స్ అంటే డైలెక్ట్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 128లో ఇక్కడ ఆపోజిట్స్ అనేటువంటి తీసుకోవాలి. దట్ ప్రిఫిక్సెస్ యూసేజ్ చెప్పాడు. మనం రెగ్యులర్ అంటే దాని యొక్క ఆపోజిట్ ఇర్రెగ్యులర్, IR తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఒబే, సో డిస్ఒబే. సో డిస్ అనేటువంటి ఈ ప్రిఫిక్స్ యూజ్ చేసి దానికి ఆపోజిట్ అనేటువంటి యాంటోనీ మనం రెడీ చేసాం. సో అలానే కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. రెస్పాన్సిబుల్ కింద అండర్లైన్ చేశాడు. సో దానికి ఆపోజిట్ ఇర్రెస్పాన్సిబుల్, IR యూజ్ చేస్తాం. నెక్స్ట్ పేషెంట్, ఇంపేషెంట్, IM యూజ్ చేస్తాం దాని యొక్క ఆపోజిట్ కోసం. నెక్స్ట్ విజిబుల్, ఇన్విజిబుల్, IN యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాసిబుల్, ఇంపాసిబుల్, IM యూజ్ చేస్తాం. ఎఫిషియెంట్, ఇన్ఎఫిషియెంట్, IN యూజ్ చేస్తాం. సో ఇట్లాంటి ప్రిఫిక్సెస్ యూజ్ చేసి వర్డ్స్ యొక్క ఆపోజిట్ని మనం యాంటోనిమ్స్ రెడీ చేయొచ్చు అనమాట. సో కింద 129లో ఒక టాస్క్ అనేటువంటిది ఉంది, గమనించండి. ఇక్కడ ఏది సింపుల్ పాస్ట్, ఏది పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది మనం గుర్తించాలి. ఫస్ట్ ద డాక్టర్ డాష్ లీవ్ బిఫోర్ ద పేషెంట్ డాష్. గుర్తుంచుకోండి, రెండు పాస్ట్ యాక్షన్స్ మధ్య బిఫోర్ వస్తే సో ఫస్ట్ రాసేది పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి కదా. సో హ్యాడ్, లీవ్కి V3 లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్. నెక్స్ట్ అరైవ్డ్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ ద ఫైర్ డాష్ పీపుల్ రష్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్. చూడండి మీకు ఇక్కడ అట్లాంటి ఎగ్జాంపులే రాశాను. సో ఆఫ్టర్ దిస్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అండి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ఆఫ్టర్ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్, హ్యాడ్ ప్లస్ V3. పీపుల్ రష్డ్, సో రష్ ప్లస్ ED అనమాట, రష్డ్ అనమాట. ఇది V2 అంటే సింపుల్ పాస్ట్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ డాష్ హిమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేటువంటిది పాస్ట్ అని రెఫర్ చేసేటువంటి టైం మార్కర్ కదా. సో బ్లెండ్గా మీరు సింపుల్ పాస్ట్లో రాయొచ్చు. ఎస్టర్డే ఐ మెట్ హిమ్, సో ఐ డాష్ ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. నెక్స్ట్ ఐ డాష్ రికగ్నైజ్ హిమ్ ఇమీడియట్లీ, ఐ డాష్
సీ హిమ్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇమీడియట్లీ అనేటువంటిది ఒక టైం మార్కర్ యూజ్ చేస్తాడు. అయితే ఈ ఇమీడియట్లీ తర్వాత ఉండేది ఫస్ట్ జరిగింది. సో ఇమీడియట్గా ఈ పని జరిగిన తర్వాత ఇది జరిగింది అని చెప్తున్నాం. సో ఇమీడియట్లీ యూజ్ చేశాక ఆ సెంటెన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. సో ఇమీడియట్లీ యాజ్ ఐ హ్యాడ్ సీన్ హిమ్, అతన్ని నేను చూసిన వెంటనే ఐ రికగ్నైజ్డ్ హిమ్, అతన్ని నేను గుర్తుపట్టాను. సో ఇమీడియట్లీ వస్తే నెక్స్ట్ యాక్షన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్లో రాయండి, ముందుది సింపుల్ పాస్ట్లో రాయండి. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ చూడండి. లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ డాష్ అరైవ్. జాగ్రత్తగా గమనించండి, లాంగ్ బిఫోర్కి ఇమీడియట్గా కనెక్ట్ అయినటువంటి సెంటెన్స్ అనేటువంటిది నెక్స్ట్ జరిగింది. ఎందుకంటే దానికంటే ముందు ఇంకొకటి జరిగిందని చెప్తున్నాడు. దానికి మీనింగ్ని మీరు సెన్స్ని బాగా అర్థం చేసుకోండి. సో లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్ అంటే అతను రావడానికంటే ముందే, అంటే ఇది నెక్స్ట్ జరిగిన యాక్షన్. సో ఆ తర్వాత వచ్చేది ముందు జరిగినటువంటి యాక్షన్. సో లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్ ద రైన్ హ్యాడ్ స్టాప్డ్. సో రైన్ అనేటువంటిది ముందే ఆగిపోయింది, అంటే అతను అరైవ్ కావడానికంటే ముందే, అతను రావడానికంటే ముందే వర్షం అనేటువంటిది ఆగిపోయింది. సో ఇది దాని యొక్క మీనింగ్. సో ఏదైతే ముందు జరిగిందో అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తించాలి, దానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, నెక్స్ట్ దానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలండి. నెక్స్ట్ రైటింగ్ పార్ట్ ఏం లేదు. నెక్స్ట్ 131లో లాంగ్వేజ్ ఫంక్షన్ కింద గివింగ్ అడ్వైస్ అనేటువంటిది ఇచ్చాడు, మీకు నేను చెప్పానండి. ఒకసారి వాటిని యూజ్ చేసి మీరు సెంటెన్సెస్ రెడీ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 133, ఇక్కడ ఫన్ టైం ఇచ్చాడు, బాగుంది, అందుకని చెప్దాం అనుకుంటున్నాను. ఇది అదేంటంటే ఇక్కడ వర్డ్స్ని తీసుకున్నాడు, అయితే దానికి రిలేటెడ్ వర్డ్ ఇంకోటి మనం రెడీ చేయాలి. అయితే కేవలం 1 లెటర్ యాడ్ చేస్తే అది రెడీ అయిపోతుంది. వాటికి సంబంధించిన క్లూ అనేటువంటి ఆల్రెడీ బ్రాకెట్లో ఇచ్చాడు. చూడండి, ఇంక్, ఈ ఇంక్ తోటి ఒక్క లెటర్ యాడ్ చేస్తే కలర్ వచ్చేసిందండి. ఏంటది? పింక్. సో పి యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఆటోమేటిక్గా కలర్ వచ్చేసింది. అలాంటివి అనమాట. నెక్స్ట్ ఓల్డ్, మెటల్, ఏంటి? గోల్డ్. వర్డ్, ఎ వెపన్, స్వర్డ్. పైన్, బ్యాక్ బోన్, స్పైన్, ఎస్ యాడ్ చేయండి. విగ్, పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, ట్విగ్, టీ యాడ్ చేయండి. ఆస్క్, ద వర్క్ అసైన్డ్ అనమాట, అంటే టాస్క్. సో ఇలా ఒక లెటర్ యాడ్ చేయడం వల్ల మనం కొత్త వర్డ్స్ యాడ్ చేయొచ్చు. అదనమాట ఫన్ టైం. నెక్స్ట్ ఏం లేదండి, దట్స్ ఇట్ అండి. మనము 7th లెసన్స్ పూర్తిగా ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము ఇంకొక క్లాస్ని డీల్ చేసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.